మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడే కానీ అప్పట్లో మనకి ఫర్దర్గా కూడా ఎక్కువగా ట్రెండ్ అయింది ఏంటి అంటే లోన్ యాప్స్. అన్నోన్ లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసేసుకుని ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవ్వడం అనేది జరిగింది. అంటే కొన్ని కేసెస్లో అయితే వాళ్ళ టార్చర్ భరించలేక సూసైడ్స్ కూడా చేసుకున్నారు. వాళ్ళు ఎలా హెరాస్ చేస్తారంటే కాంటాక్ట్స్ అన్ని తీసేసుకొని ఫోన్స్ చేసేసి వాళ్ళ కాంటాక్ట్స్ వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని లైక్ పరువు నష్టం లాగా వాళ్ళని చేస్తూ ఉంటారు కదా. ఆ దానికి భయపడేసి వీళ్ళు సూసైడ్స్ చేసుకోవడం, ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం. సో ఈ లోన్ యాప్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఏమైనా లీగల్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోన్ యాప్స్ సబ్జెక్ట్ మీద కొద్దిగా నేను మాట్లాడుతాను. ఈ లోన్ యాప్స్ ఏంటంటే ఈ మధ్య ఇది స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి ఈ యాప్ స్టోర్స్, ఈ యాప్స్ అన్ని ఎక్కువైనప్పటి నుంచి ఇలాంటి లోన్ యాప్స్ అనేవి ఎక్కువైనాయి. ఇవి ఏంటంటే జనరల్లీ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ ఇవి. వీటికి ఏంటంటే మన ఆర్బీఐ అప్రూవ్డ్ కావు ఇవి. ఇప్పుడు మనకి చాలా లోన్ యాప్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఇందులో ఏవి నిజంగా లెజిటిమేట్, నిజంగా ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్స్ ఉన్నాయి కొన్ని, అవైతే సేఫ్ లోన్ యాప్స్ అనమాట. సో లైక్ జస్ట్ కంట్రోల్ ఇలా కొన్ని ఉన్నాయి యాప్స్. సో అలాంటి యాప్స్ నుంచి మీరు లోన్ తీసుకుంటే కొద్దిగా పద్ధతిగా ఉంటుంది. బికాస్ దే ఆర్ గైడెడ్ అండర్ ద ఎన్బిఎఫ్సి యాక్ట్, అండర్ ఆర్బీఐ. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు వాటిని. సో వాటి ప్రకారంగా వీటిని పరిగణిస్తారు. ఇలా ఇప్పుడు జస్ట్ లైక్ బిర్లా ఫినాన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సిస్. సో అలానే దీన్ని కూడా ఈ లోన్ యాప్స్ ని కూడా ఎన్బిఎఫ్సి యాక్ట్ కింద ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉన్నాయి. సో మనం ఆర్బీఐ వెబ్సైట్ లోకి వెళ్తే లోన్ యాప్స్ కొన్ని ఏదైతే ఆర్బీఐ అప్రూవ్ చేస్తుందో ఆ లోన్ యాప్స్ అని క్లియర్ గా లిస్ట్ ఉంటుంది అక్కడ. సో జనాలు కూడా ఆర్బీఐ వెబ్సైట్ లోకి వెళ్ళి క్లియర్ గా స్క్రూటినీ చేసుకొని ఏ లోన్ యాప్స్ ఆర్బీఐ అప్రూవ్ చేసిందో అలాంటి వాటి నుంచి లోన్స్ తీసుకుంటేనే సేఫ్. కానీ ఇంత అవేర్నెస్ జనాలకి లేదు. అలాంటి వాటి త్రూ వెళ్తే హరాస్మెంట్ ఇలాంటివి ఉండదు, ఇలాంటి ఇల్లీగల్ గా చేసి ఇలాంటి చేయడానికి ఉండదు. ఎందుకంటే దే ఆర్ అప్రూవ్డ్ కంపెనీస్. సో అలా ఇలా అవుట్ ఆఫ్ ది లీగాలిటీస్ వీళ్ళు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ కంపెనీనే మూసేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్బీఐ స్ట్రిక్ట్ గా ఉంటుంది అలాంటి విషయాలు. సో అందుకనే ఇలాంటి వాటిలో వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ జనాలు ఏం చేస్తున్నారు, అవేర్నెస్ లేక ఇది గూగుల్ ప్లే స్టోర్ లో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఐఫోన్ ఈజ్ మోర్ బెటర్ సెక్యూర్డ్ వెన్ కంపేర్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్. కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్ కి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ ని ఆపగలిగే అంత స్క్రూటినీ, అంత సిస్టమ్, అంత సెక్యూరిటీ సిస్టమ్ దానిలో లేదు. సో అది దానికి అదే. సో ఈ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ వేరే ఈ ఫ్రాడ్యులెంట్ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్ లో ఎండోర్స్ అవుతా ఉంటాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ముఖ్యంగా దీంట్లో మెయిన్ వీళ్ళు లోన్ యాప్స్ వాళ్ళు టార్గెట్ చేసే సెక్షన్స్ ఎవరంటే ఈ యంగ్ స్టూడెంట్స్ ఒకరు, ఇప్పుడే కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ ఒకరు, హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ లాంటి వాళ్ళు ఒకరు, కొద్దిగా ఎడ్యుకేటెడ్ హోమ్ మేకర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకరు, అండ్ ఇది ఇప్పుడే కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన చిన్న చిన్న ఐటీ ప్రొఫెషనల్స్, ఇలాంటి వాళ్ళే వీళ్ళ మెయిన్ టార్గెట్స్ అనమాట. సో వీళ్ళే ఎక్కువ విక్టిమ్స్ ఉంటారు మీరు చూసుకుంటే. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అవుట్ ఆఫ్ అంత నాలెడ్జ్ ఉండకపోవడం ఒకటి, అండ్ ఇంకోటి ఏంటంటే బద్ధకం. ఇప్పుడు లోన్ లో ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేసుకోవడం కంటే దీంట్లో ఈజీగా వచ్చేస్తుంది, ఈజీ మనీ, ఫాస్ట్ గా లోన్ అప్రూవ్ అయిపోతుంది. 10,000 20,000 ఇలా చిన్న అమౌంట్స్ వచ్చేస్తున్నాయి, జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనే టైప్ లో వీళ్ళు ఇంకా ముందు చూసుకోకుండా ఏ లోన్ యాప్ అయినా ప్రాంప్ట్ పంపించేస్తే వీళ్ళు ఇమీడియట్ గా దానిలో లాగిన్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తున్నారు. డీటెయిల్స్ అంటే ఇప్పుడు లోన్ యాప్ ఎలా పనిచేస్తుంది, మీరు ఒక లోన్ యాప్ ని క్లిక్ చేసి దానిలో ఎంటర్ అయితే ఇట్ లాస్ట్ టు ఆస్క్ ఫర్ యాక్సెస్ టు యువర్ గ్యాలరీ, టు యువర్ కాంటాక్ట్స్, ఇవన్నీ అడుగుతుంది. మీ ఫోన్ మొత్తం డేటా అంతా వాళ్ళకి ఇచ్చేసినట్టు ఒక విధంగా. వీళ్ళు ఏంటంటే అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అసలు సరిగ్గా ఉండవు అందులో. అసలు ఏం పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి కూడా రాస్తుండవు. అదంతా ఒక ఫ్రాడ్యులెంట్ లోన్ యాప్ అది. అదే మీరు ఆర్బీఐ ఇలాంటి వాటికి వెళ్తే ఇవన్నీ అడగడవాడు, అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్ గా రాసుంటది. ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్స్ అయితే ఇలాంటి యాక్సెస్ అవి కూడా అడగడవాడు. బట్ ఇందులో ఇవి ఏంటంటే ఇవన్నీ అడుగుతాడు. వీళ్ళకి ఏంటంటే అంత ఓపిక లేక అప్పుడు ఏదో ఎమర్జెన్సీకో డబ్బులు అవసరం దానికో ఫాస్ట్ క్లిక్ చేస్తారు, ఎస్ ఎలా అని కొట్టేస్తారు. అవన్నీ అది వాళ్ళ డేటా అంతా వాళ్ళ యాక్సెస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు ఏదో 10,000 20,000 అసలు తీసేసుకుంటారు. కొన్ని సార్లు అయితే అసలు వీళ్ళు జస్ట్ అది ఆ లోన్ యాప్ ఓపెన్ చేసి వీళ్ళ డీటెయిల్స్ పెడితేనే వాళ్ళు డబ్బులు క్రెడిట్ చేస్తాడంట, 10,000 20,000 వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో. వీళ్ళు అడగకుండానే, వీళ్ళు అసలు అడగలే, డబ్బులు వాడే ఇస్తాడంట. వేసేసి నెక్స్ట్ హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడంట. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ ల్యూరింగ్ కస్టమర్స్ అండ్ పీపుల్.
ఇంట్రెస్ట్ అమౌంట్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి, Yes, sir. రిటర్న్ కూడా వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, డబుల్ ఇన్ కేస్ Exactly, డబుల్ exactly. ఇవ్వాల్సి వస్తుంది అసలు తీసుకున్నా. మళ్ళీ వెబ్సైట్ లో పెట్టేది ఏంటి, ఆ లోన్ యాప్ లో ఇంట్రెస్ట్ మామూలు జనరల్ బ్యాంక్స్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టు చూపిస్తాడు అందులో. చూపిస్తాడు. తీరా వీడు వెళ్ళిన తర్వాత ఇంకా అందులో పెట్టిన తర్వాత మళ్ళీ మొత్తం డబుల్ ఇంట్రెస్ట్ వేసి వాళ్ళని హెరాస్ చేసి, ఈ ముఖ్యంగా దాని తర్వాత ఈ మెయిన్ ఈ లోన్ ఏజెంట్స్ వస్తారు, రికవరీ ఏజెంట్స్, వాళ్ళు ఫోన్ చేయడం స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు గనక ఇది పే చేయకపోతే ఈఎంఐ అర్జెంట్ గా, లేకపోతే నువ్వు అమౌంట్ ఇవ్వకపోతే నీ మార్ఫుడ్ ఫోటోస్, ఇష్టం వచ్చినట్టు న్యూడ్ మాట్లాడతారు. ఫోటోస్ ఇవన్నీ నేను మీ చుట్టాల కాంటాక్ట్స్ నా దగ్గర వాళ్ళకి పంపిస్తాను, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫోటోస్ నేను నా దగ్గర నీ గ్యాలరీ నుంచి తీసుకున్నాము, మరి అవి కూడా మార్ఫ్ చేసి పంపిస్తాను, ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళని హెరాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ తట్టుకోలేక చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో, ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రలో మీరు చూస్తే రీసెంట్ గా వీటి గురించి సూసైడ్ చేసుకున్న కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ వెరీ సాడ్ థింగ్. సో ఇమీడియట్ గా దీనికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే కొన్ని స్ట్రిక్ట్ నార్మ్స్, కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది. మెయిన్లీ ఏంటంటే ఈ ఫ్రాడులెంట్ లోన్ యాప్స్ అన్నిటిని బ్యాన్ చేసేసింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ప్లే స్టోర్ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ చెప్పి వాళ్ళకి మొత్తం మీరు క్లియర్ గా స్క్రూటినీ చేయాలి లోన్ యాప్స్ అని చెప్పి చెప్పింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఒక లోన్ యాప్ నేను బ్యాన్ చేస్తాం, కానీ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, వాడే మరి కొత్త యాప్ కొత్త పేరుతో మళ్ళీ వాడు వస్తున్నాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వాడు బిజినెస్. సో దిస్ ఇస్ హౌ దే ఆర్ ఇమీడియట్లీ దే ఆర్ రీస్ట్రక్చరింగ్ అండ్ రీనేమింగ్ దెమ్సెల్వ్స్. సో ఎంతమంది వీళ్ళు బ్యాన్ చేసుకుంటూ పోతారు. సో జనాల్లో మెయిన్ అవేర్నెస్ ఉండాలి. ఓన్లీ మనం గవర్నమెంట్ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు వచ్చి అన్ని చేస్తారంటే అవ్వదు కదా. వి షుడ్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్. అటువల్ల అంటే డేంజర్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ అవన్నీ అసలు వీళ్ళు తీసుకోకూడదు. డబ్బులు కానీ అవి కానీ అసలు ఆ యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. వీళ్ళు ఏమైనా లోన్ అర్జెంట్ గా ఉంది నిజంగా యాప్ నుంచి తీసుకోవాలనుకుంటే దే హావ్ టు చెక్ ద ఆర్బీఐ వెబ్సైట్. క్లియర్ గా అవి ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్ కదా చూసుకొని అప్పుడు తీసుకోవాలి. లైక్ జస్ట్ కంట్రోల్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి యాప్స్, అవి మంచివి, అలాంటి వాటిలో తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ యాక్సెస్ ఎప్పుడైతే వీళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్ ఇలాంటి అడుగుతుందంటేనే అసలు అది ఇంకా ఫ్రాడులెంట్ అని ఇంకా అసలు స్టాప్ చేసేది. వీళ్ళు అక్కడ ఆపేయాలి. ఎంతగానో ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి దానిలో లాగిన్ అయిపోయి అన్ని చేసేయకూడదు. సో ఇలాంటి కొన్ని సేఫ్టీ మెజర్స్ వీళ్ళు తీసుకుంటే బెటర్. అండ్ మోర్ ఓవర్ ఇమీడియట్ గా వీళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే సైబర్ క్రైమ్ కి ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి వాళ్ళ మీద పలానా యాప్ మీద వీళ్ళు కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ చేస్తే అట్లీస్ట్ ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్ కదా. ఈవెన్ దే విల్ టేక్ సమ్ యాక్షన్ ఆన్ దెమ్ అలాంటి యాప్స్ మీద. సో అదొకటి. లేదు ఇంకా తీసేసుకున్నారు అయిపోయింది, నౌ దే హావ్ స్టార్టెడ్ బ్లాక్ మెయిలింగ్, అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఇమీడియట్ గా ద సేమ్ థింగ్ అగైన్ సైబర్ క్రైమ్ స్టేషన్ కి మీరు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ద సేమ్ టైమ్ గో టు యువర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ వాళ్ళ మీద మీరు ఏదైతే కేసులు పెడదాం అనుకుంటున్నారో పెట్టండి. ఎక్స్టార్షన్ పెట్టచ్చు వాళ్ళ మీద, ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ పెట్టచ్చు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టచ్చు. ఇలాంటి చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లైంట్ రాసేస్తే పోలీస్ వారు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరూ రాస్తారు, పలానా కంపెనీ మీద చేస్తారు. దే విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్. మీరు దానికి భయపడిపోయి ఇన్స్టెడ్ ఆఫ్ దానికి మీరు భయపడిపోయి ఏదో పిచ్చి డెసిషన్స్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్స్ అలాంటివి చేయడం మాత్రం చాలా తప్పు అన్నది నేను చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్ గా ఫోన్ చేయండి. ఎందుకంటే మీకు మీ ఫోటోస్ ని వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, మార్ఫ్ చేసి ఏమైనా చేస్తారన్న భయం ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ కి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళకి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసి ఆ కంప్లైంట్ ని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా దే విల్ హెల్ప్ యూ అవుట్. అంతేగాని భయపడిపోయి మీరు ఏదో చేసేసుకుంటే అది సొల్యూషన్ కాదు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వెంటనే అవేర్ అయ్యి ఫస్ట్ భయపడకుండా సైబర్ క్రైమ్ ని మీరు అప్రోచ్ అవుతే మాత్రం సాల్వ్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఇది ఇట్స్ లైక్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ అమ్మా. ఇది మనం ఇది ఓన్లీ లోన్ యాప్స్ వరకే చూస్తున్నాం. బట్ ఇది ఏంటంటే ఇది ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ సిండికేట్. ఇది ఒక క్రైమ్ ఆర్గనైజేషన్, ఒక అండర్ వరల్డ్ క్రైమ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇది నెక్సెస్ అది, ఇట్స్ హ్యూజ్ నెక్సెస్. ఇది ఈ లోన్ యాప్స్ స్కామ్ అన్నది, ఈ సిండికేట్ అనేది చాలా పెద్ద నెక్సెస్ ఇది. సో ఇది పెద్ద క్రిమినల్ ఎంపైరే ఉంది దీని వెనకాల. సో ముఖ్యంగా ఎక్కువ మీకు చైనాలో, హాంకాంగ్ లో ఈ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా మలేషియాకి కూడా పాకింది. సో అక్కడ ఉంటాయి ఈ కంపెనీస్ అన్ని. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఎన్బిఎఫ్సి రూల్స్ ప్రకారము అండ్ ఫెమా రూల్స్ ప్రకారము వాటికి అనుగుణంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఇండియన్ ఒకరిని హైర్ చేసుకుంటారు. వాడు అసలు ఎంబీఏ ఉండదు, ఏముండదు, వాడు ఏదో యూపీలోనో హర్యానాలోనో అక్కడ ఊరోడు ఉంటాడు. వాడిని తీసుకొచ్చి వాడిని డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ అని చూపించి ఒక కాల్ సెంటర్ లాగా ఇవన్నీ పెడతారు వాళ్ళు. మళ్ళీ చూసే కంపెనీ మొత్తం ఒక కాల్ సెంటర్ సెటప్, అది ఇది ఫుల్ హై లెవెల్ ఉంటుంది. వాళ్ళ పనులు ఏం లేదు, పొద్దున్నేసి ఫోన్ చేసి వీళ్ళని బెదిరించడం. లోన్ తీసుకున్నావు, ఎప్పుడు పంపిస్తావు, నీ ఫోన్ నీ ఇంటికి పంపిస్తా, నీ ఫోటోలు అక్కడ పంపిస్తే, మీ చుట్టాలు పంపిస్తే, వాడి కాల్ సెంటర్ లో కూర్చొని బెదిరిస్తూ ఉంటాడు. ఒక పెద్ద ఆఫీస్ సెటప్ పెట్టి చేస్తూ ఉంటారు ఇదంతా. యూ విల్ బి షాక్డ్ చూస్తే. బీబీసీలో కూడా ఒక డాక్యుమెంటరీ వచ్చింది దీని మీద, ద ట్రాప్ అని చెప్పి. పీపుల్ ఇఫ్ దే వాంట్ టు గో హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్,
అది చూడమంటా నేను ఆ మూవీ. అందులో క్లియర్ గా చూపిస్తాడు వీళ్ళది ఎంత పెద్ద నెక్సెస్ అసలు ఏంటి, ఎలా దీన్ని run ఎక్కడి నుంచి అవుతుంది? నడిపిస్తున్నారు, హాంకాంగ్ నుంచి చైనా నుంచి ఎలా నడిపిస్తున్నారు అనేది మొత్తం చూపిస్తారు అందులో. ఇట్స్ వెరీ గుడ్ డాక్యుమెంటరీ. సో అలా జనాలకి అవేర్నెస్ ఉండి అలాంటి యాప్స్ మీద చాలా జాగ్రత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ముందే జాగ్రత్త పడితే అప్పుడు ఇవన్నీ ఉండవు. ఇంకా లేదు అయిపోయింది, దట్స్ ఓకే. Go to your nearest police station and also immediately complaint at cybercrime police station. ఇవన్నిటి మీద మీరు చేస్తే మీకు డెఫినెట్ గా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని దానికి సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం అసలు సొల్యూషనే కాదు. అండ్ జనాలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ.